అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఉమ్మడి కుటుంబం. రచయిత కనుమ ఎల్లారెడ్డి గారు. ఇక కథలోకి వెళితే, రాజారావు గారు చిరుద్యోగి. రిటైర్మెంట్ తర్వాత ఓ ఇల్లు కొనుక్కొని 2 కుమారులతో కలిసి జీవిస్తున్నారు. 2 కుమారులకు వివాహం చేసి ఏ కలతలు లేకుండా విడిపోకుండా జీవించాలని ఉద్బోధ చేశాడు. దానికి 2 సరేనన్నారు. ఓ రోజు 2ని పిలిచి, రేపు నేను మీ అమ్మ తిరుపతి వెళుతున్నాం, కొంతకాలం అక్కడే ఉండాలనుకుంటున్నాం అని చెప్పాడు. సరే, అలాగే వెళ్ళిరండి నాన్న అన్నారు కొడుకులు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మామయ్య అన్నారు కోడళ్ళు. అన్నీ సర్దుకొని వస్తామమ్మా, ఇల్లు మీరు జాగ్రత్త అంది అత్త. పెద్ద కుమారుడు శివకుమార్కు ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి, అరకొర జీతం. చిన్నవాడు సునీల్ బ్యాంకు మేనేజర్. ఇంటి పని పెద్ద కోడలు ఎంతో ఓపికగా చేసేది. చిన్న కోడలు విజయ బారెడు పొద్దెక్కిన తర్వాత నిద్రలేచేది. ఈలోపు టిఫిన్ తయారు చేసేది కమల. అన్నదమ్ములిద్దరూ ఎంతో ఐక్యతగా ఉండేవారు. అన్న పెద్దరికాన్ని ఏనాడు తమ్ముడు అగౌరవపరచలేదు. జీతం డబ్బులు వదినకే ఇచ్చేవాడు. కమల ఎంతో పొదుపరి. ఏది వృధా చేయక అవసరమైన వాటికే డబ్బు వాడేది. ఓ రోజు విజయ తన భర్తతో, ఇలా ఉంటే మన సంసారం సాగినట్లే, రేపు పిల్లలు పుడితే మనకు ఖర్చులు ఉండవా, మన బతుకు మనం బతుకుదాం అంది. ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏమిటి ప్రశ్నించాడు సునీల్. దానికి మూతి 3 వంకర్లు తిప్పింది విజయ. వద్దు విజయ, కలిసి ఉంటేనే జీవితం, ఇంట్లో పెద్దరికం ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి. అన్నయ్య వదినే ఏది వృధా చేయరు కదా. నీకో విషయం తెలుసా, నేనిచ్చే జీతం డబ్బుతోనే ఆవిడ పొదుపు చేసి ప్రక్క వీధిలో ఓ ఇల్లు అమ్మకం ఉంటే అది నా పేరుపైనే రిజిస్టర్ చేసింది. ఈ విషయం నా ఫ్రెండ్ కృష్ణ చెప్పాడు. అతను రిజిస్టర్ ఆఫీస్లోనే పనిచేస్తాడు. దీనికేమంటావు అన్నాడు. ఆ మాత్రం మనం కొనలేమా, మీరు బ్యాంక్ లోన్ పెడితే మనకు ఇల్లు రాదేమిటి అంది మూతి తిప్పుతూ. అదే మీ ఆడవాళ్లతో వచ్చేది. వదిన నెల నెలా పొదుపు చేసి ఆ ఇల్లు తీసింది. ఆ ఇంటికి వచ్చే అద్దె మనకు ఎంతో వెసులుబాటు కదా, ఆలోచించు అన్నాడు. ఏమో బాబు, నాకు మాత్రం వేరే ఉండాలి అనిపిస్తోంది అంది విజయ. విజయ, నేను ఒక మాట చెబుతాను విను. నేను అన్నయ్య ఎంతో సఖ్యతగా ఉన్నాం. మా మధ్య ఏ దాపరికాలు లేవు. అన్నయ్య ప్రైవేట్ ఉద్యోగి. ఇప్పుడు మనం మన దారి చూసుకుంటే అన్నయ్య వదిన ఒంటరైపోతారు. ఉమ్మడి కుటుంబాన్ని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మా నాన్న కూడా అదే చెప్పారు అన్నాడు. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ ఉగాదికి మనం మన ఇల్లు, అదే మీ వదిన తీసిందే, అందులోకి వెళ్లాల్సిందే. ఎవరి జీవితం వారిదే నిక్కచ్చిగా చెప్పింది విజయ. అన్నయ్యకు వదినకు ఈ విషయం చెప్పి తన ఇంటికి మారాడు. విజయ సంతోషం కంటే మాకు కావలసింది ఏముంది అన్నారు 2. రోజులు గడుస్తున్నాయి. ప్రక్కకు వచ్చామన్న మాటే కానీ రోజు విజయతో గొడవే. టైంకు టిఫిన్ ఉండదు. బారెడు పొద్దు వచ్చే వరకు లేవకపోవడం, ఈలోగా బ్యాంకు టైం కావడం, సమయానికి భోజనం చేయక హోటల్ నుంచి తెచ్చుకోవడం జరుగుతోంది. ఓ రోజు గుడికి వెళ్ళి వస్తున్న కమల కొంతమంది గుమిగూడి ఉండటంతో వెళ్ళి చూసింది. ఆశ్చర్యం, అక్కడ విజయ పడిపోయింది. ఆలస్యం చేయక వెంటనే ఆస్పత్రికి తీసుకుపోయింది. డాక్టర్ పరీక్ష చేసి, ఏం లేదమ్మా, నీరసం బాగా ఉంది, టైంకు తినకపోతే ఇలానే ఉంటుంది, 2 రోజులు ఆస్పత్రిలో ఉంటే చాలు అన్నాడు. ఆస్పత్రిలో అన్ని సపర్యలు చేసింది కమల. ప్రతిరోజు శివకుమార్ వచ్చి పలకరించి వెళ్ళేవాడు. సునీల్ అది చూసి, చూశావా వారి ప్రేమ, మనం వేరు కాపురం పెట్టినా ప్రేమ పోలేదు, ప్రక్కకు వచ్చి ఏమి సాధించావు, ప్రేమను పోగొట్టుకున్నావు, కలిసి ఉంటే కలదు సుఖం, ఉమ్మడి కుటుంబంలో ఎంతో ఆనందం ఉంటుంది తెలుసా అన్నాడు. ఆ మాటకు విజయ కళ్ళు చెమర్చాయి. తలదించుకొని, మన్నించండి, నా తప్పు తెలుసుకున్నాను, మనమందరం కలిసే ఉందాం అంది. ఆ మాటకు సంతోషించాడు సునీల్. అప్పుడే కమల శివ రావడంతో వారి మంచి మనసుకు నమస్కరించింది. తను చేసిన తప్పుకు ఎంతో బాధపడింది. అక్క, బావా, ఈ ఉగాది మనమందరం కలిసి చేసుకుందాం అంది. ఉమ్మడి కుటుంబంలో ఉగాది సంబరంగా చేసుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.